దశాబ్దాల కల నెరవేరుతోంది. ఏపీ హైకోర్టు బెంచ్ కర్నూలుకి షిఫ్ట్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. బెంచ్ అక్కడ ఏర్పాటైతే మొత్తం 15 మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఇతర సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వాటికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు హైకోర్టు రిజిస్టర్ లేఖ రాశారు. జిల్లా అధికారులు తాత్కాలిక శాశ్వత భవనాల ఏర్పాటుకు ప్రక్రియను వేగవంతం చేశారు. తాత్కాలిక హైకోర్టు బెంచ్ కోసం అధికారులు 3 భవనాలను గుర్తించారు. అందులో ఏదో ఒక బిల్డింగ్ లో తాత్కాలిక బెంచ్ నుంచి విధులు నిర్వహిస్తారు. అయితే మరొక వైపు శాశ్వత బిల్డింగ్ నిర్మాణానికి కూడా ఒక ప్రాంతాన్ని గుర్తించారు. తాత్కాలిక భవనానికి మొదటి ప్రాధాన్యతగా బి క్యాంప్లో క్లస్టర్ వర్సిటీ నిధులతో నిర్మించిన 62 గదులు కలిగిన G+2 భవనాన్ని గుర్తించారు. ఇక్కడి నుంచి న్యాయమూర్తులతో పాటు మిగిలిన సిబ్బందికి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని అధికారులు భావిస్తూ ఉన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే హైకోర్టు సంబంధించినటువంటి రిజిస్టర్ ఇటు రెవెన్యూ సంబంధించిన అధికారులకు నివేదికలు పంపడం జరిగింది. కర్నూలు నగరం సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు లేదా బిల్డింగ్స్ ఎక్కడైతే ఈ హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను చూడడంలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఎందుకంటే ఇటీవల కాలంలో నవంబర్ అసెంబ్లీ సెషన్స్లో ఇటీవల ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడం కోసం అనేక రకాలుగా కర్నూలు నగరంలో ఉన్న ఈ క్లస్టర్ యూనివర్సిటీతో పాటు ఇటు తాండ్రపాడు సమీపంలో ఉన్నటువంటి ఏపీ సిఆర్డిఏ ఈ విద్యుత్ సంబంధించినటువంటి కార్యాలయంతో పాటు ఇటు క్లస్టర్ యూనివర్సిటీ జగన్నాథ గట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలకి ఇప్పటికే రెవెన్యూ అధికారులు అన్ని రకాలుగా ఈ యొక్క బెంచ్ ఏర్పాటు కోసం ఎక్కడైతే ప్రభుత్వ ఈ ప్లేస్లు తాత్కాలికంగా ఏర్పాటు చేయాలంటే ఈ బిల్డింగ్స్ ఇప్పటికిప్పుడు నిర్మించడానికి చాలా కష్టతరం అవుతుంది. అలాంటి తరుణంలో ఎక్కడైతే ఈ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ను అధికారులు ఎక్కడైతే ఈ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్ల సమీపంలో ఎలాంటి ఈ బెంచ్ నిర్మించడానికి ఎలాంటి రూమ్స్ ఉండాలి, ఆ రూమ్స్ ఏ విధంగా ఉండాలి అనే వాటికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే ముమ్మరంగా ఈ యొక్క వాటన్నింటినీ సేకరించి కలెక్టర్ కూడా ఈ యొక్క ఫైల్స్ని పంపించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మొత్తంగా ఇటు ఉండే ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు ట్రావెలింగ్కి కావచ్చు లేదా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే రెడీమేడ్గా ఉండాలనుకుంటే ఈ క్లస్టర్ యూనివర్సిటీ ఫస్ట్ ఆప్షన్గా ఉంటుంది. రెండో ఆప్షన్గా ఏపీ సంబంధించినటువంటి విద్యుత్ బిల్డింగ్ ఏదైతే ఉందో దినదేవరపాడు సమీపంలో ఉంటుంది. అయితే నన్నూరు సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు బిల్డింగ్ కూడా రెడీగా ఉందంటూ కూడా అధికారులు కలెక్టర్కు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇవంతా కూడా తాత్కాలిక భవనాలు. ఒకవేళ పర్మనెంట్ భవనాలను నిర్మించాలనుకుంటే ఇక్కడ సమీపంలో ఉండే ఈ డంప్ యార్డ్ ఏదైతే ఉందో డంప్ యార్డ్తో పాటు జగన్నాథ గట్టు సమీప ప్రాంతాల్లో నిర్వహించడానికి అధికారులు ఈ చెప్పినట్లు ఈ సర్వేలు నిర్వహించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ ఏపీ కూటమి ప్రభుత్వం కర్నూలులో బెంచ్ ఇవ్వడానికి ఇటీవల నవంబర్లో అసెంబ్లీ సెషన్లో కూడా ఈ యొక్క బిల్లును పాస్ చేసినటువంటి పరిస్థితి. అయితే త్వరితగతిన కర్నూలులో బెంచ్ను ఏర్పాటు చేయడం కోసం కసరత్తు మొదలుపెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. అయితే చూడాలి ఇప్పటికే అధికారులు ఎక్కడ ఈ బెంచ్ను నిర్మించడానికి ఏ ప్లేస్ను కేటాయిస్తుందనేటటువంటి అంశాలైతే ఇటు లాయర్లు కూడా అందరూ హర్షించున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ బెంచ్ ఏర్పాటు చేయాలనుకుంటే ఉండే 15 మంది న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ ఉండడానికి కనీస బెంచ్ను ఏర్పాటు చేసే క్రమంలో బెంచ్కు కావాల్సినటువంటి రూమ్స్ కావచ్చు లేదా వారికి ట్రావెలింగ్ పరంగా కూడా ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాలుగా ఉండే విధంగా అధికారులు ముమ్మరంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనుకుంటే దాదాపుగా ఎవరైతే ఈ కింది స్థాయి సంబంధించిన స్టాఫ్ ఉంటారో స్టాఫ్తో పాటు దాదాపుగా ఒక 300 నుండి 400 మందికి కూడా అన్ని విధాలుగా ఇటు అక్కడ ఉండే ట్రావెలింగ్తో పాటు అన్ని రకాలైనటువంటి వారందరికీ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకునే విధంగా అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. తాత్కాలిక భవనం రెండో ఆప్షన్గా రెండో ప్రాధాన్యంగా
దిన్నెదేవరపాడులో నిర్మించిన విద్యుత్ నియంత్రణ మండలి భవనం ఉంది. ఇందులో విశాలమైన గదులు ఉండటంతో ఇది అనుకూలమైన భవనంగా భావిస్తున్నారు అధికారులు. దీనికి తోడు ఈ బిల్డింగ్ కొత్తగా నిర్మించారు. దీంతో హైకోర్టు బెంచ్ సిబ్బందికి ఇబ్బందులు ఉండవని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. బెంచ్ కోసం ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు హైకోర్టు రిజిస్టర్ ఈ కర్నూలు సమీపంలో ఉండే ఈ ప్రభుత్వ బిల్డింగ్స్ ప్రజెంట్ తాత్కాలికంగా నిర్వహించుకోవడం కోసం ఆ బిల్డింగ్లను సేకరించి డేటాను ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రజెంట్ మనం ఉన్న ఈ ప్రాంతం ఏపీ ఈ ఈఆర్సి బిల్డింగ్, ఇదంతా విద్యుత్ సంబంధించిన బిల్డింగ్. ఈ బిల్డింగు ఇందులో ప్రధానంగా విశాలమైనటువంటి గదులతో పాటు హాల్స్ కూడా ఉన్నాయంటూ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పటికే ఈ బిల్డింగు నూతనంగా ఏర్పాటు చేయడం, ఈ కూటమి ప్రభుత్వంలో కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడం కోసం ఉండే తాత్కాలిక బిల్డింగ్లను మనం పరిశీలించినట్లయితే దిన్నదేవరపాడు రూట్లో ఉండే ఏపీ ఈఆర్సి బిల్డింగు, ఈ బిల్డింగ్తో పాటు బీ క్యాంప్లో ఉన్నటువంటి క్లస్టర్ యూనివర్సిటీ బిల్డింగు, దిన్నదేవరపాడు పరిసర ప్రాంతాల నుండి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఒకే రూట్లో ఉండడం, రానున్న రోజుల్లో ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎలాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉండకపోవడం. అయితే ఇప్పటికిప్పుడు హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయాలనుకుంటే మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఈ విజువల్లో ఇందులో ప్రధానంగా 2 హాల్స్ ఉండడం, మిగతా రూమ్స్ కూడా ఉన్నాయంటూ తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ యొక్క హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలంటే 15 మంది న్యాయమూర్తులు ఉండే వారికి సౌలభ్యంగా ఉండే భవనాలు కావాలని ఇప్పటికే హైకోర్టు రిజిస్టర్ సూచనలను ఈ జిల్లా కలెక్టర్ను సేకరించాలని కోరడంతో ఇటు భవనాల రోడ్డు శాఖతో పాటు ఇటు మున్సిపాలిటీ సంబంధించిన అధికారులను కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఏపీ సంబంధించినటువంటి విద్యుత్ నియంత్రణ మండలి బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ను కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు బెంచ్కు ఉపయోగించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే చూడాలి, అధికారులు ఈ బిల్డింగ్తో పాటు ఇటు సమీపంలో ఉన్న నన్నూరులో కూడా ప్రైవేటు బిల్డింగ్ను కూడా చూస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా ప్రభుత్వ సంబంధించినటువంటి ఈ విద్యుత్ సంబంధించినటువంటి నియంత్రణ మండలితో పాటు క్లస్టర్ యూనివర్సిటీలో కూడా జోరుగా ఇప్పటికే లాయర్లలో కూడా ఖచ్చితంగా వీటిలో తాత్కాలికంగా హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తారని న్యాయవాదులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే చూడాలి, ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఏ ప్రాంతాలను సూచించారు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొని కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తున్నారనే అంశాలైతే ఇక చివరి ప్రాధాన్యంగా కర్నూలు నంద్యాల జాతీయ రహదారి నన్నూరు టోల్ ప్లాజా దగ్గర G+3 ప్రైవేట్ భవనాన్ని కూడా గుర్తించారు. మొదటి 2 భవనాలను కాదు అనుకుంటే హైకోర్టు బెంచ్ విధులను ఈ భవనం నుంచి తాత్కాలికంగా నిర్వహించే అవకాశం ఉంది. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే హైకోర్టు రిజిస్టర్ కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కర్నూలు సమీపంలో ఉండే ప్రభుత్వ ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో బిల్డింగ్లతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసే బిల్డింగ్లతో పాటు రానున్న రోజుల్లో శాశ్వతంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే ఇటు రెవెన్యూ అధికారులతో పాటు రాష్ట్ర భవనాలు, ఇటు మున్సిపల్ సంబంధించిన సిబ్బందికి కూడా ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టరు త్వరితగతిన ఉండే ప్రభుత్వ సంబంధిత ఏవైతే ఈ భూములు బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నింటి వివరాలు కావాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఉండే ఈ ఏవైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్తో పాటు ఈ ప్రైవేటు బిల్డింగ్లను కూడా ఈ డేటాను సేకరించాలని కోరిన పరిస్థితి. మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జాతీయ రహదారి. ఇటు కర్నూలు నుండి నంద్యాల మీదుగా వెళ్ళే జాతీయ ప్రధాన రహదారి పక్కనే ఈ నన్నూరు సమీపంలో టోల్గేట్ సమీపంలో ఉండే సఫా కాలేజ్ కావచ్చు, సఫా కాలేజ్తో పాటు ఇటు ఏదైతే ఈ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఒక G+2 బిల్డింగ్ను అయితే ఇప్పటికే ఈ బిల్డింగ్ కూడా ప్రైవేటు వ్యక్తుల సంబంధిత ఈ బిల్డింగు. అయితే ఈ బిల్డింగ్లో ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంకు ఏర్పాటు చేసి ఉన్న పరిస్థితి. 2nd, 3rd ఫ్లోర్లో కూడా ఇదంతా ఖాళీగా ఉంది. ఈ ప్రాంతంలో కూడా హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు అధికారులు సంబంధిత అధికారులకు డేటాను ఇచ్చారని కూడా అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ఇదంతా కర్నూలు బీ క్యాంప్లో ఉండే ఈ ఏదైతే క్లస్టర్ యూనివర్సిటీ ఉందో క్లస్టర్ యూనివర్సిటీతో పాటు ఏపీ
ఈఆర్సీ బిల్డింగ్తో పాటు ఇటు జగన్నాథగట్టు సమీపంలో ఉండే కొన్ని బిల్డింగ్లలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ అక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో ఇటు మనం చూసే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ అయితే జాతీయ రహదారి ఈ ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది. ఇదంతా కూడా ట్రాఫిక్కి కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. అలాంటి సిచ్యువేషన్లో తాత్కాలికంగా ఈ బిల్డింగ్లో ఏర్పాటు చేసే ఆలోచనలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే చూడాలి, ఇప్పటికే ఈ ఉండే ఏవైతే 2-3 ప్రభుత్వ బిల్డింగ్లతో పాటు ఇక్కడ ఉండే ఈ బిల్డింగ్ అంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు సంబంధిత భవనము. ఈ బిల్డింగ్ను కూడా అధికారులు ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తాత్కాలికంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ఒకవేళ బీ క్యాంప్లో ఉండే క్లస్టర్ యూనివర్సిటీ కావచ్చు, ఏపీఆర్సీ బిల్డింగు, తదితర ఇదే రూట్లో ఉండే సఫా కాలేజ్ బిల్డింగ్ లేదా ప్రజెంట్ మనం ఉన్నటువంటి బిల్డింగ్లో ఖచ్చితంగా తాత్కాలికంగా హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసే దిశగా అధికారులు ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చూడాలి అధికారులు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవలసి వస్తే ఎక్కడ నిర్వహిస్తారనే అంశాలైతే మూడింటిలో ఏదో ఒక భవనంలో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తారు. ఇక శాశ్వత భవనం కోసం కూడా జిల్లా యంత్రాంగం ఓ ప్రాంతాన్ని గుర్తించింది. జగన్నాథగట్టుపై 26 ఎకరాలు, జోహారపురం సమీపంలో 20 ఎకరాల నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ఖాళీ స్థలంలో హైకోర్టు బెంచ్ ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అయితే కర్నూలు జిల్లా కలెక్టర్కు హైకోర్టు రిజిస్టర్ ఇటీవల కర్నూలు జిల్లా సమీపంలో ఉండే ఈ ఏదైతే తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసుకోవాలంటే ఈ ప్రభుత్వ భూములు ఏ ప్రాంతాల్లో ఉన్నాయనే అంశాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ కావచ్చు, ఇటు రోడ్ అండ్ బిల్డింగ్ సంబంధించినటువంటి అధికారులతో పాటు మున్సిపల్ అధికారులను కూడా సూచించినటువంటి పరిస్థితి. మనం ప్రజెంట్ చూసే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కర్నూలు నగర శివారులో ఉండే ఈ ప్రాంతం అంతా డంప్ యార్డుగా గతంలో ఉండే ఈ ప్రాంతంలో దాదాపుగా ప్రభుత్వ భూమి 24 ఎకరాలు ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ సంబంధిత కార్యాలయాల కోసం ఈ యొక్క ప్రదేశాన్ని ఉపయోగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఖచ్చితంగా శాశ్వత భవనాలను నిర్మించాలనుకుంటే రానున్న రోజుల్లో ఏపీ సంబంధించినటువంటి బెంచ్ను ఇక్కడే నిర్మించాలని అధికారులు జిల్లా సంబంధిత అధికారులకు ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ కూడా హయ్యర్ అథారిటీకి యొక్క దీనికి సంబంధించినటువంటి డేటాను కూడా పంపించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే దేశంలో దాదాపుగా 7 బెంచులు అంటే ఒక రాష్ట్రానికి రాజధానిగా ఉన్న ప్రాంతంతో పాటు వివిధ రకాలుగా న్యాయ రాజధాని కావచ్చు లేదా ఆర్థిక రాజధాని అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఏపీలో కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ను కూడా నిర్మించే అవకాశాలు ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పట్లోనే కర్నూలు రాజధానిగా ఉంది. ఆ ప్రాంతంలో కూడా 1953 ఆ ప్రాంతంలో గుంటూరులో హైకోర్టు ఉన్న పరిస్థితి. గతంలో కూడా 1953, 56 ప్రాంతంలో దాదాపుగా 3 సంవత్సరాల పాటు కర్నూలు రాజధానిగా ఉంది. అలాంటి సమయంలో కూడా కర్నూలులో ఎలాంటి హైకోర్టు లేదు. ఎందుకంటే గతంలో శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం గతంలో చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో రాజధానిగా ఉండే ప్రాంతంలోనే ఇదంతా కూడా ఇండస్ట్రియల్గా కావచ్చు లేదా పరిపాలన సౌలభ్యం కోసం ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. రాయలసీమలో ఉండే ఈ ప్రాంతాలు ఏవి కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో గతంలో శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్న తరుణంలో శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా కూడా అప్పటి నుండి నేటికి కూడా కర్నూలు ఈ రాయలసీమ 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంత వాసులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గతంలో రాయలసీమ సంఘాలు కావచ్చు ఇక్కడుండే ప్రజలు కంప్లీట్గా గతంలో ఫైట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. 2014 తర్వాత రాష్ట్ర రాజకీయ పరిణామాలు కంప్లీట్గా మారిపోయినటువంటి పరిస్థితి. మారిపోయి ఈ ఏవైతే గతంలో 2019లో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత 3 రాజధానుల విధానం ఏదైతే ఉందో కర్నూలుకి న్యాయ రాజధాని కావచ్చు, ఇటు అమరావతి కేంద్రంగా పరిపాలన, ఇటు ఆర్థిక సంబంధించినటువంటి వాటిని వైజాగ్ కేంద్రంగా పరిపాలించే దిశగా గతంలో తీసుకున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. అయితే 5 సంవత్సరాల పాటు ఎలాంటి న్యాయ సంబంధించినటువంటి వాటికి ఎలాంటి
రాజధానిని ఏర్పాటు చేయడం లేదు. గతంలో ఎలాంటి న్యాయ రాజధానికి ఎలాంటి పునాదులకు నోచుకోలేనటువంటి పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వంలో ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయంలో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గతంలో హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈసారైనా అమలవుతాయా అనేటటువంటి ప్రశ్నలు ప్రశ్నార్థకంగా మారుతాయా, లేకుంటే ఖచ్చితంగా ఈ హామీలు నెరవేరుతాయా అనేటటువంటి అంశాలు అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కర్నూలు సమీపంలో ఉండే 3 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంటు ఇప్పటికే ఏపీ ఈఆర్సీ బిల్డింగ్ ఏదైతే ఉందో విద్యుత్ సంబంధిత భవనంతో పాటు బీ క్యాంప్లో ఉన్న క్లస్టర్ యూనివర్సిటీ, మిగతా ఇక్కడ ఉండే ఈ జగన్నాథ గట్టు పరిసర ప్రాంతాల్లో కావచ్చు, నన్నూరు సమీపంలో ఉండే ఈ ప్రజెంటు తాత్కాలికంగా హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలనుకుంటే ఖచ్చితంగా అందులో వాటిని నిర్వహిస్తారా? రానున్న రోజుల్లో ప్రజెంట్ మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో దాదాపుగా 24 ఎకరాలుగా ఉండే ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ నుండి దాదాపుగా ఒక హైకోర్టు బెంచ్ను నిర్మించాలంటే 5 నుండి 15 మంది న్యాయమూర్తులు ఖచ్చితంగా ఇక్కడే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం 7 రాష్ట్రాల్లో ఈ న్యాయ సంబంధిత బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో దేశంలో ఎక్కడైతే ఒక రాష్ట్రానికి హైకోర్టు ఉంటుందో హైకోర్టు రాష్ట్ర రాజధాని సంబంధిత ప్రాంతాల్లో కాకుండా మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ఈ హైకోర్టు బెంచ్లను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషనే ప్రజెంట్ మనం కర్నూలులో చూస్తూ ఉన్నాం. రాయలసీమకు కేంద్ర బిందువు అయినటువంటి ఇటు బస్ సౌకర్యం కావచ్చు, ఈ రైల్వే సంబంధిత సౌకర్యాలను మనం చూసుకున్నట్లయితే కర్నూలు రాయలసీమకు కేంద్ర బిందువుగా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఖచ్చితంగా న్యాయ సంబంధిత ఈ ఏదైతే బెంచ్ ఉందో బెంచ్ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఈ వీటన్నింటికి సంబంధించి హైకోర్టు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో న్యాయపరమైనటువంటి వాటన్నింటినీ కూడా గతంలో నుండి స్టడీ చేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్ర సంబంధించినటువంటి వ్యవహారం ఈ హైకోర్టు బెంచ్ను ఎలా నిర్వహించాలి, జనాభా ప్రాతిపదికన ఎలా ఉండాలి, అసలు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే 4 జిల్లాల్లో ఎంత మేర కేసులు ఉన్నాయనే కోణంలో కూడా గతంలో అన్నీ స్టడీ చేసిన తర్వాతనే ఖచ్చితంగా ఇటీవల అసెంబ్లీ సెషన్లో నవంబర్లో జరిగిన ఈ సెషన్లో కూడా ఈ అసెంబ్లీలో బిల్లును పాస్ చేసినటువంటి పరిస్థితి. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తాం. రానున్న రోజుల్లో ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల దాదాపుగా 300 నుండి 400 మంది ఈ సంబంధిత రంగాల్లో వారికి ఉపాధి దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 15 మంది న్యాయమూర్తులు వారికి అనుబంధంగా ఉండే ఈ ఏవైతే మిగతా రవాణా కావచ్చు, వివిధ రకాల ఈ బిజినెస్లకు కూడా కొంత చాలా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవేళ ఇక్కడ మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఈ విజువల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ను కట్టించే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే కర్నూలు నగర నడి బొడ్డులో ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాదాపుగా 24 ఎకరాల్లో ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల కర్నూలు ఇటు జాతీయ రహదారులకు చాలా దగ్గరగా ఉంటుంది. జాతీయ రహదారులకు చాలా దగ్గరగా ఉండడంతో పాటు రానున్న రోజుల్లో మనం చూసే ఈ ఓరోకల్ సమీపంలో ఉండే ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఎయిర్పోర్ట్ నుండి కూడా నేరుగా రావడానికి చాలా సులభంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ ప్రాంతం మీదనే ప్రభుత్వం ఎక్కువగా కసరత్తు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఒకవేళ కర్నూలులో తాత్కాలికంగా ఉండే ప్రజెంట్ ఉన్న బిల్డింగ్లో రన్ చేయాలనుకుంటే తాత్కాలికంగా ఉండే భవనాల్లో ఖచ్చితంగా వీటిని రన్ చేయాలనుకుంటే వాటిని అందులో రన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికే ఉండే ఈ న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వారికి కర్నూలు సమీపంలో ఉండే ఎక్కడైతే మంచి విల్లాస్ ఉన్నాయో ఆ విల్లాలను చూసే దిశగా అధికారులను సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ విల్లాస్ కావచ్చు లేదా కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉండే ఏపీఎస్పీ బెటాలియన్ ఉంటుంది. ఆ ఏపీఎస్పీ బెటాలియన్లో ఉండే పోలీస్ సంబంధిత అధికారులందరికీ కర్నూలు సమీపంలో ఉండే తాండ్రపాడు సమీపంలోకి షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడి నుండి కంప్లీట్గా ఇదంతా కూడా న్యాయ వ్యవస్థ సంబంధించిన న్యాయమూర్తులందరూ సేఫ్గా ఏపీఎస్పీ బెటాలియన్లో ఉంటారనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. అయితే చూడాలి, ఇప్పటికే దేశంలో ఉండే 7 బెంచ్లు ఏవైతే ఉన్నాయో వాటి దిశగానే ఏపీలో కూడా ఖచ్చితంగా 8వ బెంచ్ను ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే చూడాలి, ఖచ్చితంగా గతంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుతాయా? ఇప్పటికే ఉండే 3 తాత్కాలిక భవనాలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయ్యాయి. వాటిలో
ప్రభుత్వ కార్యకలాపాలు కూడా చేపడుతున్నారు. వాటన్నింటికి ఇప్పుడుండే ఏపీఈఆర్సీ బిల్డింగ్ కంప్లీట్గా విజయవాడకు తరలించి ఇక్కడ ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నట్లుగా కూడా సమాచారం. ఎందుకంటే ఏపీఈఆర్సీ బిల్డింగ్లో దాదాపుగా 2 హాల్స్ కావచ్చు, మిగతా కోర్టు సంబంధిత ఏవైతే భవనాలు ఉంటాయో వాటి ఆధారంగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అధికారులు ఇప్పటికే ఈ డేటా అంతా సేకరించి హైయర్ అథారిటీకి పంపించారు. అయితే రేపు రానున్న 6వ తేదీ కూడా న్యాయ సంబంధిత అధికారులు ఇక్కడికి చేరుకొని ఇప్పటికే చూసినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు ఏ ప్రాంతాలను సూచించారు, రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది, ఒకవేళ న్యాయమూర్తులకు ఇదంతా బెంచ్ని ఏర్పాటు చేసిన తర్వాత న్యాయమూర్తులకు క్వార్టర్స్ ఎక్కడ ఉండబోతా ఉన్నాయి, ఒకవేళ క్వార్టర్స్ పెట్టిన తర్వాత వాటికి సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంటుంది, రానున్న రోజుల్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని విధాలుగా కూడా ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది. ఆ కమిటీ కంప్లీట్గా జిల్లా కలెక్టర్ ఈ డేటానంతా సేకరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ సేకరించినటువంటి డేటా ఏదైతే ఉందో హైకోర్టు రిజిస్టర్కు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు సంబంధిత అధికారులు 6వ తేదీ కర్నూలు చేరుకొని ఇదంతా ఉండే ఏవైతే ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ఉండే ప్రాంతాల్లో ఖచ్చితంగా శాశ్వత భవనాలను ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఉండే ఏవైతే తాత్కాలిక భవనాలు ఉన్నాయో తాత్కాలిక భవనాల్లో ఖచ్చితంగా వీటిని ఏర్పాటు చేసి హైకోర్టు బెంచ్ సంబంధిత రాయలసీమ పరిసర ప్రాంతాల్లో రానున్న రోజుల్లో సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇక్కడే ఈ కేసులను టేకప్ చేసే దిశగా కూడా ముందుకెళ్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే అధికారులు ఎలా ముందుకెళ్తున్నారు, రేపు 6వ తేదీ వచ్చే అధికారులు వచ్చిన తర్వాత ఎలాంటి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారనే అంశాలు అయితే వేచి చూడాలి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై స్థానిక అడ్వకేట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నామని తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఎప్పుడో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు కావాల్సి ఉందని, ఇప్పటికైనా బెంచ్ ఏర్పాటు చేయడం సంతోషమని లాయర్లు చెప్తూ ఉన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ అడుగులు వేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే కర్నూలులో ఉన్నటువంటి ఇక్కడ ఉండే లాయర్స్ ఏమనుకుంటున్నారో వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది, భూముల సేకరణ కూడా సేకరిస్తుందని తెలుస్తూ ఉంది. ఎలా ఉందండి? చాలా సంతోషం అండి. మా కర్నూలు జిల్లాలో చాలా కాలంగా హైకోర్టు బెంచ్ కోసం వేచి ఉన్నాము. ఇప్పుడు గత ప్రభుత్వం హైకోర్టు ఇస్తానని చెప్పి కనీసం అడుగులు కూడా వేయలేదు. కనీసం ఈ సంవత్సరం మాకు చంద్రబాబు నాయుడు గారు గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు. మా బార్ అసోసియేషన్లో అనేక ఉద్యమాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆ రోజు అసెంబ్లీలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తీర్మానం చేసినారు. ఎప్పటి నుంచో 1956 నుంచి మేము శ్రీబాగ్ ఒడంబడిక జరిగినప్పటి నుంచి కూడా మాకు హైకోర్టు కావాలా, కర్నూలుకి హైకోర్టు కావాలని కోరుకున్నాం. కనీసం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం చాలా హర్షణీయము. ఇందులో భాగంగా రేపు మా న్యాయశాఖ మంత్రులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు చెప్పినట్లు 6వ తారీఖు జడ్జెస్ కమిటీ వచ్చేసి కోర్టు భవనాలను కూడా పరిశీలిస్తుందని తెలిసింది. అసలు ఈ ఇంత సంతోషకరమైన విషయాన్ని మా కర్నూలుకి పరిచయం చేసినందుకు అసలు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు కర్నూలులో భవనాలు మరియు హైకోర్టు యొక్క భవనాలు మరియు హైకోర్టు ఎస్టాబ్లిష్మెంట్ కొరకు వేగవంతంగా ప్రయత్నాలు చేస్తున్నందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు టీజీ భరత్ గారికి, న్యాయశాఖ మంత్రి ఎన్డీ ఫరూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. కర్నూలు అభివృద్ధి మా ఓరకలోని ఇండస్ట్రియల్ ప్రాజెక్టు కాకుండా పరోక్షంగా అయినా కూడా హైకోర్టు కూడా ఎస్టాబ్లిష్మెంట్ కావడంతో కర్నూలు ఎక్కడికో అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ఘంటాపదంగా చెప్తున్నాను. కర్నూలులో ఈ యొక్క హైకోర్టు బెంచ్కి భూముల సేకరణ సంబంధించి రాయలసీమలో ఈ యొక్క మిడిల్గా ఉన్నటువంటి కర్నూలు బెంచ్ ఏర్పాటుకి ఈ యొక్క ముందుగా అడుగులు వేస్తుంది. ఎలా ఉంది? అదే వాస్తవానికి ఇందాక మా సీనియర్ చెప్పినట్ల శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము వాస్తవానికి హైకోర్టుకి మా కర్నూలుకి హైకోర్టే రావాలి. కానీ పోయిన గవర్నమెంట్లో ఎంతో పోరాడినాము. సరే ఈ గవర్నమెంట్ మాకు గుడ్డి కంటే మెల్లమెల్లని ఏదో సాటిస్ఫై చేసి హైకోర్టు కూడా మాకు బెంచ్ ఇచ్చింది. సరే ఏదైనా ఇంతవరకు మా కర్నూలు జిల్లాలో ఒక డెవలప్మెంట్ జరిగింది అనుకోవాలా. బెంచ్ ఇచ్చినా కూడా మాకు పనులు జరుగుతాయి. ఎందుకంటే చిన్న విషయానికి ప్రతిసారి అడ్వకేట్ హైకోర్టుకి వెళ్ళి ఇక్కడ నుంచి 10 గంటలు ప్రయాణం చేసి ఫైలింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది. మాకు ఒక రకంగా సాటిస్ఫాక్షనే. ఓకే, వీఆర్ పార్ట్లీ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ బెంచ్. ఈ బెంచ్ రావడం వల్ల మేము అంత దూరం జర్నీ చేయడం తగ్గుతుంది. ఇక్కడున్న అంటే చాలా నాట్ ఓన్లీ కర్నూలు మనం అనుకుంటాం, కానీ చుట్టుపక్కల అనంతపూరు, కడప వాళ్ళు ఉన్నారు. వాళ్ళైనా సరే 8 నుంచి 10 గంటలు జర్నీ చేయాల్సిందే. చిత్తూరు అయినా సరే ఎవరైనా అంటే
అక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో రాయలసీమ వాళ్ళందరూ అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఇక్కడ మన వరకు రాయలసీమ వరకు మన జోనల్ వరకు ఏ ప్రాబ్లం ఉన్నా అమరావతి వరకు ప్రయాణం చేయకుండా ఇక్కడే ఫైలింగ్ చేసుకోవచ్చు. ఒక మంచి మూమెంట్ అని, ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ నుంచి. టోటల్గా అడ్వకేట్స్ వీఆర్ హ్యాపీ ఫర్ దిస్ బెంచ్. వీఆర్ హ్యాపీ. సార్ చెప్పండి, అంటే 1953 to 56 ప్రాంతంలో 3 సంవత్సరాల కాలం పాటు కర్నూలు రాజధానిగా ఉండింది. అయితే ఆ సమయంలో కూడా ఇక్కడ ఎలాంటి హైకోర్టు కానీ అలాంటివి లేవు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం బెంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది? కర్నూలు వాసులకు దాదాపుగా 70 ఏండ్ల పైబడిన మాట. ఈ 56, 53 ఆ కళ ఈరోజు నెరవేరుతున్నందుకు ఒక రకంగా ఒళ్ళు పులకిస్తున్నటువంటి సన్నివేశము. ఎందుకంటే 1953లో కర్నూలు నుంచి కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు రాజధానిని హైదరాబాద్కు తరలించినటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ నుంచి రాజధాని హోదాను తీసేసినారు. 53 నుంచి 56 వరకు మనకి ఈ హైకోర్టు ఏదైతే ఈ కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో ఆనాడు జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారము సెక్రటేరియట్ అనేది సర్కారు ప్రాంతంలో ఉంటే హైకోర్టు రాయలసీమలో ఉండాలి అనేటటువంటి ఒడంబడిక ఆనాటి నుంచి గుర్తు చేసుకుంటూనే వస్తున్నాం మేము. ఏ రోజైతే 2013లో ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విడిపోయినప్పుడు ఈ ఒప్పందాన్ని మరీ ముఖ్యంగా గుర్తు చేసి కర్నూలు న్యాయవాదులు వీరోచితంగా పోరాటం చేయడం జరిగింది. కానీ ఆ రోజు కూడా అప్పటి ప్రభుత్వము ఇస్తాము అన్నటువంటి హామీని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా చెప్పినారు. రాయలసీమకు బెంచ్ అన్నది ఏర్పాటు చేస్తాము, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, సమాన అభివృద్ధి, తర్వాత ఈ పరిపాలనా అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని కేంద్రాలు అభివృద్ధి చెందాలనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు బెంచ్ ఇస్తామన్న మాటను చెప్పినారు. ఈరోజు నిలబెట్టుకున్నారు. ఇది మొత్తంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల ఈ స్థానికంగా ఉన్నటువంటి వారితో పాటు ఈ రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి ప్రజలకు చాలా అందుబాటులో ఉంటుంది. అయితే గతంలో చేసుకున్నటువంటి ఈ శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఈ యొక్క కర్నూలు సంబంధించినటువంటి ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమైనా ఈ చేసినటువంటి హైకోర్టు బెంచ్ సంబంధించినటువంటి ఏవైతే ఈ భూముల సేకరణ కావచ్చు లేదా తాత్కాలిక భవనాల్లో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.